ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారిని తీసుకుంటే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీతోని నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అయ్యారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు. రాజకీయ వారసత్వం కావచ్చు, సినీ వారసత్వం కావచ్చు. ఏఎన్ఆర్ గారు కూడా తర్వాత వేల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళ పిల్లలకు ఇచ్చారు. బట్ వాళ్ళంత ఫేమ్ ఉన్నటువంటి కాంతారావు గారు కానీ లేకపోతే రాజనాల గారు, వీళ్ళు కంప్లీట్ గా లాస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో మీరు రాజనాల గారి గురించి చెప్తూ పుస్తకంలో ఒక పాయింట్ చెప్పారు. సారథి స్టూడియోస్ వైపు ఆటోలో తిరిగి తనని ఎవరు గుర్తుపట్టలేకపోయినారు. రాజనాల గారు ఒకసారి కళ్ళు ఉరిమి చూస్తే దానికే చప్పట్లు పడేవి. అంత విలనిజం ఉన్నటువంటి హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే అని చెప్పారు. టాప్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, బిజినెస్ లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా ఉన్న వాళ్ళు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అయినా శాశ్వతంగా ఇట్లనే ఉంటది అనుకుంటారు. ఉండదండి, ఏది శాశ్వతంగా ఉండదు. నీ చేతిలో ఉన్న డబ్బే నువ్వు దాన్ని జాగ్రత్త చేసుకుంటే నటన అవకాశాలు లేకపోయినా అది నేను బతికిస్తుంది. హాలీవుడ్ వాళ్ళు వచ్చి సినిమా తీశారండి రాజనాల కోసం, ఇండియాలో సినిమా తీశారు. ఆ తరం హీరోయిన్లకు కానీ వీళ్ళకి కానీ బ్యాడ్ లక్ ఏంటంటే రేపటి కోసం కాపాడదాం అనుకునే తల్లిదండ్రులు కానీ ఒక టీం బృందం కానీ బంధువులు కానీ ఎవరైనా ఉంటేనేమో బతికిపోతున్నారు, లేరనుకోండి ఇట్లా తయారైపోతుంది.